ఆల్రెడీ మెథడ్ 3లో మరి x పవర్ k ఫార్మ్ మనం చేసినాము. మరి అందులో 4 ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. 1 మైనస్ d హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ d ప్లస్ d స్క్వేర్ ప్లస్ d క్యూబ్డ్ ప్లస్ అండ్ సో ఆన్. అంటే ఏమి, ఇక్కడ మైనస్ అనేవి రెండు మైనస్లు వచ్చినాయి. 1 మైనస్ d హోల్ పవర్ -1 రెండు మైనస్లు వచ్చినప్పుడు మనము అన్నీ పాజిటివ్ అనే ఉంటాయి. దాని యొక్క ఎక్స్పాన్షన్ ఏమంటే 1 ప్లస్ d స్క్వేర్ ప్లస్ d క్యూబ్డ్ అండ్ సో ఆన్. నెక్స్ట్ సెకండ్ ఫార్మ్ 1 ప్లస్ d హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ d ప్లస్ d స్క్వేర్ మైనస్ d క్యూబ్డ్ ప్లస్ అండ్ సో ఆన్. అంటే అక్కడ ఆల్టర్నేటివ్ సైన్ వస్తుంది. ఇప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ సైన్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈస్ 1 మైనస్ d హోల్ టు ద పవర్ ఆఫ్ -2. 1 మైనస్ d హోల్ టు ద పవర్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2d ప్లస్ 3d స్క్వేర్ ప్లస్ 4d క్యూబ్డ్ ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 1 ప్లస్ d హోల్ టు ద పవర్ ఆఫ్ -2 అంటే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పాన్షన్ ఈజ్ 1 మైనస్ 2d ప్లస్ 3d స్క్వేర్ మైనస్ 4d క్యూబ్డ్ ప్లస్ అండ్ సో ఆన్. ఈ 4 ఫార్మ్స్ వచ్చేసి మనకి ఐడియా ఉంటే ఇలాంటి మెథడ్స్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయగలము. అంటే ఏ మెథడ్ ప్రాబ్లము ఉంటుంది, x టు ద పవర్ ఆఫ్ k ఫార్మ్ అని. అలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ 4 ఫార్ములాస్ పైన మనకి డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం 1, సాల్వ్ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్డ్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్డ్. లెట్ f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు మరి d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 q ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్డ్. మరి ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ మరి m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ m మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంప్లైస్ m మైనస్ 2 ఇంటూ m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు 2, 2. If the roots are repeated roots, if the roots are repeated, then yc is equal to c1 plus c2x into e to the power of 2x. అది yc. నెక్స్ట్ మరి yp ఫామ్. మరి yp is equal to 1 by f of d into q is equal to 1 by f of d is d square minus 4d plus 4 into q is x cubed is equal to 1 by d square minus 4d plus 4 నేమ్ రాయొచ్చు, d minus 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు, d minus 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్డ్. మరి డినామినేటర్లో మరి d minus 2లో -2 కామన్ తీస్తే 1 by -2 ఇంటూ 1 మైనస్ d by 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 స్క్వేర్ ఈజ్ -2 హోల్ స్క్వేర్ ఈజ్ ప్లస్ 4. కాబట్టి 1 మైనస్ d by 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్డ్ మరి ఈజ్ ఈక్వల్ టు 1 by 4 ఇంటూ మరి దీన్ని న్యూమరేటర్లో తీసుకుంటే 1 మైనస్ d by 2 హోల్ టు ద పవర్ ఆఫ్ -2 ఇంటూ ఎక్స్ క్యూబ్డ్ మరి ఈజ్ ఈక్వల్ టు 1 by 4 ఇంటూ మరి 1 మైనస్ d ప్లేస్లో d by 2 ఉంది, దాన్ని మనం d అనుకుంటే మరి 1 మైనస్ d హోల్ టు ద పవర్ ఆఫ్ -2 ఫార్ములా ఏమిడా 1 ప్లస్ 2d ప్లస్ 3d స్క్వేర్ ప్లస్ 4d క్యూబ్డ్ అండ్ సో ఆన్. అంటే ఆ ఫార్ములా ఇక్కడ డైరెక్ట్గా మనము అప్లై చేస్తాం. 1 by 4 ఇంటూ మరి 1 ప్లస్ 2d, d అంటే d by 2 ప్లస్ 3d స్క్వేర్ 3 ఇంటూ d by 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4d క్యూబ్డ్ అంటే d by 2 హోల్ క్యూబ్డ్ ఇంటూ ఎక్స్ క్యూబ్డ్. ఎందుకంటే ఈ ఎక్స్ క్యూబ్డ్ యొక్క ఎక్స్ క్యూబ్డ్ని బట్టి మనం ఇక్కడ టర్మ్స్ రాసుకుంటాం. ఎక్స్ క్యూబ్డ్ అంటే ఫస్ట్ టైం చేస్తే డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్ వస్తుంది, మరి సెకండ్ టైం చేస్తే 6x వస్తుంది, థర్డ్ టైం చేస్తే 6 వస్తుంది, ఫోర్త్ టైం వస్తే 0 వస్తుంది. కాబట్టి అక్కడ పవర్ 4 అవసరం లేదు, ఓన్లీ క్యూబ్ టర్మ్ వరకు మాత్రమే మనము రాసుకుంటాం. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు
1/4 into మరి 1 plus 2 gets cancelled d plus 3/4 d square plus 4 by 3 square 4 by 2 cubed is 8 into d cubed into x cubed is equal to 1/4. 1 into x cubed is x cubed plus d of x cubed plus 3/4 d square of x cubed plus 4 by d cubed of x cubed. మరి is equal to 1/4 into x cubed plus d of x cubed is అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x cubed అని అంటే 3x square plus 3/4 into d square of x cubed. మరి x cubed ని 2 times డిఫరెన్షియేషన్ చేయాలి అని కాబట్టి d of x cubed is 6x 3x square మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే 6x plus 4/8 d cubed x cubed 3 సార్లు చేస్తే 6 కాబట్టి y is equal to 1/4 into x cubed plus 3x square plus 9/2x plus 3. Therefore, మరి yp is equal to 1/4 into x cubed plus 3x square plus 9x/2 plus 3. Therefore, the general solution is y is equal to yc plus yp. మరి then y is equal to మరి yc is c1 plus c2x into e to the power of x plus yp is 1/4 into x cubed plus 3x square plus 9x/2 plus 3. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ వన్ సాల్వ్ d cubed plus 3d square plus 2d into y is equal to x square. మరి the given equation is d cubed plus 3d square plus 2d into y is equal to x square. Let f of d is equal to d cubed plus 3d square plus 2d మరి q is equal to x square. The auxiliary equation is f of m equal to 0 మరి implies మరి f of d లో d ప్లేస్ లో m సబ్స్టిట్యూట్ చేస్తే m క్యూబ్డ్ ప్లస్ 3m స్క్వేర్ ప్లస్ 2m is equal to 0. మరి ఇందులో m కామన్ తీసుకుంటే m ఇంటూ m స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 2 is equal to 0. మరి implies m is equal to 0, m స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 2 is equal to 0. తీసుకుంటే implies m is equal to 0, m స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ m ప్లస్ 2 is equal to 0. కాబట్టి 3m ఏం రాసుకోవచ్చు అంటే 2m ప్లస్ m అంటే 3m 2 into 1 is 2 కాబట్టి దానికి సరిపోతుంది మనకి. మరి ఇంప్లైస్ m is equal to 0. ఇందులో ఫస్ట్ 2 టర్మ్స్ లో m కామన్ తీసుకుంటే మరి m ప్లస్ 2 ప్లస్ 1 కామన్ తీసుకుంటే m ప్లస్ 2 is equal to 0. ఇంప్లైస్ m is equal to 0 into m plus 1 into m plus 2 is equal to 0. కాబట్టి ఇంప్లైస్ m is equal to 0, minus 1, minus 2. If the roots are real and distinct, then yc is equal to c1 e to the power of 0x plus c2 e to the power of minus x plus c3 e to the power of minus 2x. ఇది మనం ycని కనుగొన్నాం. మరి నెక్స్ట్ yp కనుక్కోవాలి. మరి yp is equal to 1 by f of d into q is equal to 1 by f of d is d cubed plus 3d square plus 2d into x square is equal to 1 by మరి డినామినేటర్ లో మనం ఏం కామన్ తీసుకోవాలంటే 2d కామన్ తీసుకుంటే మరి 1 ప్లస్ d cubed plus 3d square divided by 2d into x square is equal to 1 by 2d into 1 plus of d square plus 3d by 2. ఈ 1 by d అనేది కూడా మనము బయటికి తీసుకుంటాం. అప్పుడు తోటి 2d కామన్ తీసుకున్నాం. మరి 1 plus d square plus 3d by 2 whole to the power of minus 1 into x square is equal to మరి 1 by 2d into 1 plus d whole power minus 1 form. 1 plus d whole power minus 1 form is 1 minus d plus d square plus minus d cubed and so on. కాబట్టి ఇక్కడ స్క్వేర్ x స్క్వేర్ కాబట్టి 2 times డిఫరెన్షియేషన్ అంటే
స్క్వేర్ ఉండే వరకు ఒకటి మనము ఎక్స్పాన్షన్ రాసుకుంటే చాలు. మరి ఈజ్ ఈక్వల్ టు 1/2d ఇంటూ 1 మైనస్ d స్క్వేర్ ప్లస్ 3d/2 ప్లస్ d స్క్వేర్ ప్లస్ 3d/2 హోల్ స్క్వేర్ ఇట్ ఈస్ 2d ఇంటూ మరి 1 మైనస్ ఆఫ్ d స్క్వేర్ ప్లస్ 3d/2 ప్లస్ దీని ఎక్స్పాన్షన్ మరి d⁴ ప్లస్ 9d స్క్వేర్ ప్లస్ 6d క్యూబ్డ్ డివైడెడ్ బై 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్. మరి 1/2d ఇంటూ మరి ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేసుకుంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ d స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2ను ప్లస్ 3 ఇంటూ d ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x ఈజ్ 6x డివైడెడ్ బై 2 ప్లస్ d⁴ అంటే 4 టైమ్స్ ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేషన్ చేస్తే 0 ప్లస్ 9 ఇంటూ d స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే d క్యూబ్డ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 4 మరి ఈజ్ ఈక్వల్ టు 1/2d ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 కామన్ తీసుకుంటే ఇక్కడ 1 ప్లస్ 3x ప్లస్ 9 ఇంటూ 2 18/4 మరి 1/20 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఇంటూ ప్లస్ 3x ఈజ్ మైనస్ 3x ప్లస్ 18/4 ఈజ్ 9/2 మరి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/d ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 9/2 మైనస్ 1 మరి 1/2 ఇంటూ 1/d ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7/2 ఇంటిగ్రేషన్ అని అంటే ఏమి ఆపరేటర్ అని. ఇక్కడ మరి ఇన్వర్ట్ ఆపరేటర్ అంటే ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7/2 ఇంటూ డిఎక్స్ కాబట్టి x³ 3 మైనస్ 3 ఇంటూ ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే x²/2 ప్లస్ 7/2 ఇంటూ మరి ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx ఈజ్ ఎక్స్ కాబట్టి yp ఈజ్ ఈక్వల్ టు మరి x³ మైనస్ ప్లస్ x³/6 మైనస్ 3x²/4 ప్లస్ 7x డివైడెడ్ బై 4. Therefore, మరి the general solution is y is equal to yc plus yp. మరి yc is to the power of 0x plus c2 e to the power of minus x plus c3 e to the power of minus 2x plus yp is x³/6 minus 3x²/4 plus 7x డివైడెడ్ బై 4. ఇది ఈ ప్రాబ్లం సొల్యూషను. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమే, ఖచ్చితంగా ఇస్తాడు. అర్థమైందా? హలో, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం మరి సాల్వ్ d² మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ x² ప్లస్ e టు ద పవర్ ఆఫ్ 2x ప్లస్ sin 2x. చూడండి, ఈ మెథడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే మరి రైట్ సైడ్ చూడండి, x² ప్లస్ e టు ద పవర్ ఆఫ్ 2x ప్లస్ sin 2x అన్నాడు. అంటే ఇందులో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి. ఎలా అంటే x⁴k ఫామ్ అనేది ఫస్ట్ వన్, మరి సెకండ్ ఇదేమి e⁴ax ఫామ్ అని, ఇది వచ్చేసి మరి b sin ax రూల్. కాబట్టి ఇక్కడ 3 మెథడ్స్ కలిపి ఒకే ప్రాబ్లంగా మనకి ఇచ్చినాడు. కాబట్టి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మరి ద గివన్ ఈక్వేషన్ ఈస్ d² మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ x² ప్లస్ e టు ద పవర్ ఆఫ్ 2x ప్లస్ sin 2x. Let f of d is equal to d² minus 2d plus 4 మరి q is equal to 8 into x² plus e to the power of 2x plus sin 2x. The auxiliary equation is f of m equal to 0 మరి implies m² minus 2m plus 4 is equal to 0. But implies ఇక్కడ మరి రూట్స్ డైరెక్ట్గా మనం కనుక్కోలేం కాబట్టి మరి ఫార్ములా అప్లై చేస్తాం. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. హియర్ a ఈజ్ ఈక్వల్ టు 1
b ఈజ్ ఈక్వల్ టు -2, c ఈజ్ ఈక్వల్ టు 4. మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంప్లాయిస్ m ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ -4, a ఈజ్ 1, c 4 డివైడెడ్ బై 2a అంటే 2 into 1. మరి ఇంప్లాయిస్ m ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 4 minus 16 divided by 2. మరి implies m is equal to 2 plus or minus root minus 12 divided by 2. మరి m is equal to 2 plus or minus దీన్ని మనం ఏం రాసుకోవచ్చు రూట్ ఆఫ్ -12 ని మైనస్ ఇంటూ 4 into 3 డివైడెడ్ బై 2. కాబట్టి m is equal to 2 plus or minus 2 root of -3 డివైడెడ్ బై 2. మరి 2 న్యూమరేటర్ లో కామన్ తీసుకుంటే మరి m is equal to 2 into 1 plus or minus I root 3 divided by 2. 2 gets cancel. మరి m is equal to 1 plus or minus I root 3. Then m is equal to 1 plus I root 3, comma 1 minus I root 3. If the roots are imaginary, then yc is equal to e to the power of x into c1 cos root 3x plus c2 sin root 3x. ఇది మనకి వైసీ వాల్యూ అనుకున్నాం. మరి నెక్స్ట్ వైపీ వాల్యూ అనుకోవాలి. మరి వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఫామ్. మరి ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి ఈజ్ డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ 8 ఇంటూ మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ 2x ప్లస్ సైన్ 2x. ఇక్కడ మనకి 3 మెథడ్స్ ఫాలో అయ్యే విధంగా అయ్యేటట్లుగా ఈ ప్రాబ్లం ఇచ్చినాడు. మరి ఒక్కొక్క దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటూ రావాలి. మరి 8 ఇంటూ 1/d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ 2x ప్లస్ సైన్ 2x. 8 ఈజ్ టోటల్ కామన్. మరి 1/d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 2x ప్లస్ 1/d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ సైన్ 2x సపరేట్గా రాసుకున్నాం. మరి ఈజ్ ఈక్వల్ టు టోటల్ 8 ఈజ్ కామన్ 1 డివైడెడ్ బై ఇది మరి ఎక్స్ పవర్ కే ఫామ్ కాబట్టి మరి ఎక్స్ పవర్ కే ఫామ్లో మనం కాన్స్టెంట్ టర్మ్ని కామన్ తీయాలి ఫస్ట్ డినామినేటర్లో. కాబట్టి 1/4 ఇంటూ 1 ప్లస్ డి స్క్వేర్ మైనస్ 2d డివైడెడ్ బై 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏమి ఈ పవర్ ఏఎక్స్ రూల్ కాబట్టి డైరెక్ట్గా పుట్ డి 2. నెక్స్ట్ ఇక్కడ 1/sin bx రూల్ కాబట్టి పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4. ఇవి డైరెక్ట్గా ఇందులో మరి సబ్స్టిట్యూట్ చేస్తే మరి చూడండి ప్లస్ 1 మరి 2 స్క్వేర్ -2 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ మరి సైన్ బిఎక్స్ రూల్లో డి స్క్వేర్ ప్లస్లో -4 అప్లై చేస్తే 1/-4 -2d ప్లస్ 4 ఇంటూ సైన్ 2x. మరి -4 ప్లస్ 4 గెట్స్ క్యాన్సిల్. మరి ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 1/4 ఇంటూ మరి డినామినేటర్ న్యూమినేటర్లో రాసుకుంటే 1 ప్లస్ డి స్క్వేర్ మైనస్ 2d డివైడెడ్ బై 4 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2 స్క్వేర్ ఈజ్ 4 -4 ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ 2x -4 ప్లస్ 4 క్యాన్సిల్ అయితే -1/2d సైన్ 2x. మరి ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 1/4 ఇంటూ మరి 1 ప్లస్ డి హోల్ పవర్ -1 ఫామ్. మరి 1 మైనస్ డి అంటే డి ప్లేస్లో డి స్క్వేర్ మైనస్ 2d/4 అని అర్థం. కాబట్టి 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/4 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 2x మైనస్ 1/2 ఇంటూ మరి 1/d ఆఫ్ సైన్ 2x ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ 2x. మరి ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 1/4 ఇంటూ 1 మైనస్ డి స్క్వేర్ మైనస్ 2d/4 ప్లస్ దీని ఎక్స్పాన్షన్ ఈస్ d పవర్ 4 ప్లస్ 4d స్క్వేర్ మైనస్ 4d క్యూబ్ డివైడెడ్ బై 16 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/4 ఈ టు ద పవర్ ఆఫ్ 2x మైనస్ 1/2 ఇంటూ మరి ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ 2x ఈజ్ మైనస్ కాస్ 2x డివైడెడ్ బై 2.
మళ్ళీ 8 ఇంటూ టోటల్ కామన్ 1/4 ఇంటూ మరి ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేసుకుంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మరి 2 మైనస్ 4x/4 ప్లస్ మరి d⁴ 0 మరి d స్క్వేర్ కాబట్టి 8 మైనస్ d³ is 0 divided by 16 plus e⁴ plus cos 2x divided by 4. మరి నెక్స్ట్ వన్ is equal to 8 into 1/4 into మరి x square minus 2/4 minus into minus plus 4x/4 plus 8/16 plus e⁴ divided by 4 plus cos 2x divided by 4 is equal to 8 into మరి 1/4 into x square is x square by 4 minus 1/8 2 1 2 2 కాబట్టి 4 2 8 1/8 plus 4 4 cancel 4 2 8 అవుతుంది మళ్ళీ x/4 plus 1/8 plus e⁴ plus cos 2x divided by 4 మరి 8తో మల్టిప్లై చేసుకుంటే 8x² by 4 minus 8/8 plus 8x/4 plus 8/8 plus 8 into e⁴ plus 8 into cos 2x by 4 మరి 2 4 1 4 2 is 2x² minus 1 plus 2x plus 1 plus 2 into e⁴ plus 2 cos 2x minus 1 plus 1 gets cancelled. But yp is equal to 2x² plus 2x plus 2 into e⁴ plus 2 cos x 2 cos 2x. But therefore the general solution is y is equal to yc plus yp. Then y is equal to yc is e⁴x into c1 cos √3x plus c2 sin √3x plus yp is 2x² plus 2x plus 2 into e⁴ plus 2 cos 2x. ఇది మరి ఈ ప్రాబ్లం మనకి 3 మెథడ్స్ పైన మనకి ఒకటే ప్రాబ్లంగా ఇచ్చినాడు. మరి ఇలాంటి ప్రాబ్లం మనకి ఇవ్వవచ్చు. కాబట్టి 3 మెథడ్స్ మనకు కవర్ అయిపోయినాయి ఈ ప్రాబ్లం నుంచి. ఓకే, మరి నెక్స్ట్ వన్ సాల్వ్ d² plus 1 into y is equal to e⁻x plus x³ plus cos 2x. మరి ఈ ప్రాబ్లంలో కూడా మనకి 3 మెథడ్స్ ఫాలో అయ్యేటట్లుగా ఇచ్చినాడు. మరి e⁻ax రూలు, సెకండ్ వన్ x⁻k రూలు, మరి cos bx రూలు, ఇట్లా 3 మెథడ్గా మనకి క్యూ ఇచ్చినాడు. మరి దట్ ఈస్ దిస్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. మరి గివెన్ ఈక్వేషన్ ఈజ్ d² plus 1 into y is equal to e⁻x plus x³ plus cos 2x. Let f of d is equal to d² plus 1. మరి q is equal to e⁻x plus x³ plus cos 2x. The auxiliary equation is f of m equal to 0. మరి m² plus 1 is equal to 0. Then m² is equal to -1 implies m is equal to plus or minus I. మరి రూట్స్ ఏమొచ్చినాయంటే ఇక్కడ I minus I. మరి if the roots are imaginary, then yc is equal to c1 cos x plus c2 sin x. మరి నెక్స్ట్ then go to yp value. But yp form is 1 by f of d into q is equal to 1 by f of d is d² plus 1, q is e⁻x plus x³ plus cos 2x. మరి ఒక్కొక్క దాన్ని మనం సపరేట్గా రాసుకుంటే is equal to 1 by d² plus 1 into e⁻x అని plus 1 by d² plus 1 is x³ plus 1 by d² plus 1 is cos 2x. మరి ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ e⁻ax రూల్ కాబట్టి డైరెక్ట్గా పుట్టు d is equal to -1. మరి సెకండ్ ఇది x⁻k ఫామ్ రాసుకోవాలి. మరి థర్డ్ వన్ చూడండి, పుట్టు d² is equal to -2² is
-4 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1/-1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ -x ప్లస్ మరి డినామినేటర్లో ఉన్నటువంటి 1 ప్లస్ డి స్క్వేర్ని న్యూమరేటర్స్గా రాసుకుంటే 1 ప్లస్ డి స్క్వేర్ హోల్ పవర్ -1 ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 1/-4 ప్లస్ 1 కాస్ 2x is equal to 1/-1 whole square is plus 1 into e power -x plus 1 plus d whole power -1 ఫామ్ అంటే ఇప్పుడు d ప్లస్ లో d స్క్వేర్ ఇచ్చినాడు కాబట్టి 1 ప్లస్ d స్క్వేర్ హోల్ పవర్ -1 ఈస్ 1 మైనస్ d స్క్వేర్ ప్లస్ d పవర్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్డ్ కాబట్టి ఇంకా d పవర్ 4 టర్మ్ కూడా 0 అవుతుంది కాబట్టి అంతవరకు రాసుకున్నాం ఇంటూ ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 1/-3 ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ -1/3 కాస్ 2x మరి 1/2 ఇంటూ ఈ పవర్ -x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ క్యూబ్డ్ ఈజ్ ఎక్స్ క్యూబ్డ్ మైనస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ డి పవర్ 4 ఆఫ్ ఎక్స్ క్యూబ్డ్ మైనస్ కాస్ 2x డివైడెడ్ బై 3 1/2 e పవర్ -x ప్లస్ ఎక్స్ క్యూబ్డ్ మైనస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్డ్ అంటే అర్థమేమి 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలని ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ క్యూబ్డ్ యొక్క డిఫరెన్షియేషన్ 3x² అని మరి సెకండ్ టైం చేస్తే 6x కాబట్టి డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్డ్ ఈజ్ 6x ప్లస్ డి పవర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్డ్ ఈజ్ 0 మైనస్ కాస్ 2x డివైడెడ్ బై 3 మరి is equal to 1/2 e power -x plus x cubed minus 6x minus cos 2x divided by 3. Therefore, yp is equal to మరి 1/2 e to the power of -x plus x cubed minus 6x minus cos 2x divided by 3. Therefore, the general solution of equation 1 is or y is equal to yc plus yp. మరి implies y is equal to yc is c1 cos x plus c2 sin x plus yp is e power minus x by 2 plus x cubed minus 6x minus cos 2x divided by 3 ఇది మనకి ఈ ప్రాబ్లము ఇందుకు ముందు సేమ్ అలాంటి ప్రాబ్లం మోడలే కాబట్టి దీంట్లో కూడా మనకి 3 మెథడ్స్ కూడా మనకి కవర్ అయినాయి ఈ పవర్ ఏఎక్స్ రూలు మరి సెకండ్ రూల్ ఈజ్ ఎక్స్ పవర్ కే రూలు మరి సైన్ బిఎక్స్ రూలు 3 రూల్స్ మనకి అందులో వచ్చినాయి మరి నెక్స్ట్ వన్ ప్రాబ్లం సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ మరి ద గివన్ ఈక్వేషన్ ఈస్ d square plus 3d plus 2 into y is equal to x square plus sin x. Let f of d is equal to d square plus 3d plus 2 మరి q is equal to x square plus sin x. మరి ఇక్కడ yc కనుక్కోవాలంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ మనము హోమోజీనియస్ ఫామ్ లో రాయాలి మరి హోమోజీనియస్ ఫామ్ లో రాయాలంటే ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ f of m equal to 0 then m square plus 3m plus 2 is equal to 0 మరి implies m square plus 2m plus m plus 2 is equal to 0 మరి ఫస్ట్ 2 టర్మ్స్ లో m కామన్ తీసుకుంటే m ఇంటూ m ప్లస్ 2 ప్లస్ 1 ఈజ్ కామన్ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 మరి implies m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 implies m ఈజ్ ఈక్వల్ టు మరి -1 కామా -2 మరి if the roots are real and distinct then yc is equal to c1 e to the power of -x plus c2 e to the power of -2x ఇక్కడ ఇది మన yc రూల్ వరకు అనుకున్నాం ఇది ఏమి హోమోజీనియస్ ఈక్వేషన్ నుంచి మనము yc ఆర్ cf వాల్యూ కనుక్కున్నాం మరి నెక్స్ట్ yp కనుక్కోవాలి మరి yp కనుక్కోవాలంటే ఏం చేయాలంటే మనము నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ రాసుకోవాలి మరి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఎలా అంటే మరి రైట్ సైడ్ ఉన్నటువంటి క్యూ ఫామ్ అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్ లో ఉన్నప్పుడే దాన్ని
నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. ఆ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ నుంచి మనము దట్ yp is equal to 1 by f of d into q form is equal to 1 by f of d is d square plus 3d plus 2 into q is x square plus sin x. మరి దీన్ని కూడా separate గా రూల్ చేసుకుంటే 1 by d square plus 3d plus 2 into x square plus 1 by d square plus 3d plus 2 into sin x. మరి ఎక్స్ పవర్ కే రూల్ ఏమి? ఎక్స్ పవర్ కే రూల్ అంటే మనకి డినామినేటర్లో కాన్స్టెంట్ టర్మ్ కామన్ తీయాలి. మరి ఈజ్ ఈక్వల్ టు 1 బై డినామినేటర్లో మరి డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2లో 2 కామన్ తీసుకుంటే 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 3d డివైడెడ్ బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ సైన్ బిఎక్స్ రూల్లో పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 స్క్వేర్ ఈజ్ -1 మరి ప్లస్ 1 బై -1 ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మరి డినామినేటర్లో ఉన్నటువంటి టర్మ్ని న్యూమినేటర్లో రాసుకుంటే 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 3d డివైడెడ్ బై 2 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/3d ప్లస్ 1 సైన్ ఎక్స్ మరి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మరి 1 ప్లస్ డి హోల్ పవర్ -1 ఎక్స్పాన్షన్ ఏమి 1 డి ప్లేస్లో ఏముంది ఇక్కడ డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ డివైడెడ్ బై 2 దట్ ఈస్ డి అనుకుంటే మరి 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ అంతే ఎక్స్ స్క్వేర్ వరకే కాబట్టి అది 1 మైనస్ ఆఫ్ డి స్క్వేర్ ప్లస్ 3d బై 2 ప్లస్ 1 డి స్క్వేర్ ప్లస్ 3d బై 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మరి మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 3d మైనస్ 1 ఎందుకంటే 3d ప్లస్ 1 ఈజ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 3d మైనస్ 1 మరి మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 3d minus 1. Put 3d minus 1 divided by 3d plus 1 into 3d minus 1 into sin x. మరి 1/2 into 1 into x square is x square plus d square plus 3d by 2 into x square plus d power 4 plus 9d square plus 6d cubed divided by 4 into x square plus 3d minus 1 by 3d plus 1 into 3d minus 1 is 9d square minus 1 square into sin x. మరి is equal to 1/2 into మరి x square d square of x square is 2 plus 3 into d of x square is 2x 3 into 2x is 6x divided by 2 plus d power 4 of x cubed x square అంటే 4 times డిఫరెన్షియేషన్ చేస్తే 0 వస్తుంది. మరి 9 into d square of x square is 2 అంటే 9 into 2 plus 6 into d cubed of x square is 0 divided by 4 plus 3d minus 1 divided by మరి ఇందులో మళ్ళీ రూల్ అప్లై చేస్తే d square is equal to -1 అని మరి 9 into -1 sin x is equal to 1/2 into x square minus 2/2 cancel అయితే 1 minus plus into minus is minus 3x plus 18/4 అంటే 9/2 plus 3d minus 1 divided by minus 10 into sin x is equal to 1/2 into x square minus 3x minus 1 plus 9/2 minus 1/10 into 3 into d of sin x minus sin x మరి is equal to 1/2 x square minus 3x plus 7/2 minus 1/10 into 3 d of sin x is cos x అంటే 3 cos x minus sin x is equal to మరి 1/2 into x square minus 3x plus 7/2 minus 3/10 cos x plus 1/10 sin x. Therefore yp is equal to 1/2 into x square minus 3x plus 7/2 minus 3/10 cos x plus 1/10 sin x. Therefore the general solution is y is equal to yc plus yp implies
y is equal to c1 e to the power of minus x plus c2 e to the power of minus 2x plus yp is x square by 2 minus 3x by 2 plus 7 by 4 minus 3 by 10 cos x plus 1 by 10 sin x. ఇది మరి ఎక్స్ పవర్ కే యొక్క రూలు. మరి అందులో 3 మెథడ్స్ కవర్ అయ్యేటట్లుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనము చేసినాము. ఈ పవర్ ఏఎక్స్ రూలు, మరి ఎక్స్ పవర్ కే రూలు, మరి సైన్ బిఎక్స్ రూలు. కాబట్టి ఈ మోడల్ ఈ మెథడ్లో ఈ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి మెథడ్స్ అన్ని కూడా కవర్ అయినాయి. మరి ఈ ఇక్కడ 3 మెథడ్స్ మనకి కంప్లీట్ అయినట్ల. మరి నెక్స్ట్ ఈ 3 మెథడ్స్ మనకి ఏ మెథడ్ ఇచ్చినా కూడా మనం ఈజీగా చేసేటట్లుగా మనము ఉండాలి. ఇవి ప్రాక్టీస్ చేయండి. అర్థమైనాయా? ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి రూల్. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి, వేర్ వి ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటాడు. వేర్ వి ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే అక్కడ విలో వి ప్లేస్లో సైన్ ఉండొచ్చు, మరి ఎక్స్ పవర్ కే రూల్ ఉండొచ్చు. మరి రెండింటిలో ఆ ఫామ్లో ఏదైనా తీసుకోవచ్చు. వి అనేది వి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ కానీ మరి సైన్ బిఎక్స్ కానీ. అంటే అక్కడ మెథడ్ ఈస్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి రూల్ అని అర్థం. నెక్స్ట్ మెథడ్ 4th మెథడ్. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నా ఈ మెథడ్. మరి దీంట్లో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.